ప్రభాస్ కోసం 4 o'clock వచ్చినాం, కాకపోతే 6 o'clock అన్నారు. కానీ చాలా వెయిట్ చేసినాం, పాపం ఫ్యాన్స్ అన్ని పగలగొట్టి, కాకపోతే మేము చాలా వెయిట్ చేసినాం. ఎలా అనిపించింది? మాటలతో చెప్పలేం, నో వర్డ్స్. కాకపోతే బాగుంది, నైస్. ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? నైస్. వేరే లేవో సల్లార్ తర్వాత ఇదే వేరే ఎవరైనా కానీ చింపుకోవాల్సిందే, బట్టలు చింపుకోవాల్సిందే. అవును, ఇదే హైలైట్. ఇది 27 వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్ని సేమ్ బానే ఉన్నాయండి. కమల్ హాసన్ ఎక్కువ చూపించాలి, బానే ఉన్నాయి. కమల్ హాసన్ ఎక్కువ చూపించాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గుడ్ గుడ్, ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ గుడ్. దీపికా పదుకొనే ఎలా అనిపించారు మీకు? బాగున్నారు, సెట్ అయ్యారు, మూవీకి సెట్ అయ్యారు. సో బుజ్జి ఎంట్రీ ఎలా అనిపించింది మీకు? సూపర్ ఉంది బుజ్జి ఎంట్రీ, ప్రభాస్ కి సెట్ అయింది. విజువల్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? గుడ్. ఓకే, ప్రభాస్ అన్న ఎంట్రీకి మరి థియేటర్ లో పేపర్ గూస్ బంప్స్ వచ్చాయి, గూస్ బంప్స్ వచ్చాయి, గూస్ బంప్స్ వచ్చాయా? వచ్చాయి. ఓకే, ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయి మీకు? సూపర్ ఉన్నాయి. సో చాలా మంది బాగాలేదంటున్నారు. ఎందుకంటున్నారు? మరి హాలీవుడ్ బాహుబలి మళ్ళీ తిరగరాస్తాం, బాహుబలి తిరగరాస్తాం మళ్ళీ. బాహుబలి రికార్డ్స్ కొట్టాలన్న ప్రభాస్ అన్నే. బాహుబలి కాదు, ఆర్ఆర్ కాదు, ఏ రికార్డ్ అయినా అన్ని రికార్డులు ప్రభాస్ అన్న చాలా కింద ఉంటాయి. గుర్తుపట్టుకోండి, June 27 ప్రతి ఒక్క నోరు లేచిన నోరు అన్ని మూసేస్తాడు. June 27 హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్ మొగుడు దిగాడు. June 27 బ్లాక్ బస్టర్ డార్లింగ్. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, ఒక్కొక్క సీన్ కి మెంటల్ ఎక్కిపోతుంది. June 27 ప్రతి ఒక్క నోరు మూసుకుపోద్ది. ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్. తెలుగు సినిమాలో ఇలాంటి సినిమాలో గర్వపడాలి, మనం గర్వపడాలంటే ప్రతాపురం ఎమ్మెల్యే తాలూకా నాకు లోపల పంపిలే బ్రో, 7 దాకా. బ్రో బాగుంది బ్రో. హైలైట్స్ ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్ స్కోప్ ఉంది. పైసా వస్తుంది బ్రో, దానికే టికెట్ బుక్ చేసుకుంటాం బ్రో. హాలీవుడ్ రేంజ్ అయితే ఉంది బ్రో. డోన్ బ్లేడ్ రన్నర్ మిక్స్, అది తెలిసిందే. అండ్ సినిమాటిక్ యూనివర్స్ స్కోప్, ఈస్టర్ ఎగ్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఉన్నాయి, యానిమేటెడ్ సిరీస్ ఉంటాయి, అన్ని వస్తాయి, దాంట్లోనే ఉన్నాయి. యూనివర్స్ రిలేటెడ్ బ్రో. ఆల్రెడీ ఓపెన్ ఎండింగ్ ఇందులోనే కనిపిస్తుంది ట్రైలర్ లో. 2898 సెంచరీ ఆఫ్టర్ అకోప్లిక్స్. డైరెక్టర్ కేసీబీడీ అన్న ట్రైలర్ అయితే అదిరిపోయి చెప్పు. బాగుందన్న, చాలా బాగుంది. హాలీవుడ్ రేంజ్ అంటే సీన్ అయితే కోమా. హాలీవుడ్ కి ఇంత కూడా కాదు, హాలీవుడ్ రేంజ్ వస్తుంది. ఆ విజువల్స్, ఆ సౌండ్ ట్రాక్ అయితే సూపర్ ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ అసలు లుక్స్ తో ప్రభాస్ లుక్స్ ట్రోల్ చేస్తాం చెప్తున్నా ముందే. వస్తుందండి ట్రైలర్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది ట్రైలర్, చాలా బాగుంది. చెప్తున్నా లుక్స్ అయితే సూపర్ ఉన్నాయి, అన్నిటికన్నా బాగుందన్న. సూపర్ విజువల్స్ అయితే సూపర్ అన్న, చాలా బాగుంది విజువల్స్. సూపర్ అన్న, చాలా బాగుంది. చాలా బాగుంది అన్న, చూడండి. అమ్మాయి చెప్పొద్దా? కల్కి 2982 అది చాలా ఎక్సలెంట్ ఉంది. ట్రైలర్ ఎంత బాగుందంటే సినిమా అయితే కేక్. అసలు జై రెబల్ స్టార్ ఎక్సలెంట్ ఉన్నాయి, అసలు చూస్తే తెలుస్తుంది అందరికీ. అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిల్పి ప్రభాస్ గారికి మంచి రివ్యూ ఇస్తుంది. ఈ ఇట్ట వాళ్ళని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, చాలా బురాన్ పాట కలిగి పిక్చర్ అయిపోవాలి కలిగి అందరు సినిమాకి రండి. మళ్ళీ వచ్చాడన్నా, వింటే వచ్చాడన్నా. అసలు ఆమె డైలాగులు లేవన్నారు, ఇప్పుడు వచ్చాడన్నా. అసలు కట్అవుట్ అన్న వేరే అన్న. హాలీవుడ్ ఒకరు చూడాలి సినిమా. అన్న ఇండియన్ మూవీని హాలీవుడ్ సినిమా తీసుకో. నిజంగా హాలీవుడ్ వరకు పోతా అన్న ఈ మూవీ. విజువల్స్ మాత్రం ఆది పురుష్ ఇంటూ 100 times విజువల్స్. అమితాబ్ బచ్చన్ గారు అయితే అసలు ఆయన యంగ్ని చాలా బాగా చూపించారు. ఆయన విజువల్స్, ఆయన ఎడిటింగ్ అసలు అది వేరే లెవెల్. నేను ఇంకా మాటలు చెప్పలేను. ఓవరాల్ గా అయితే 100%
బాగుంది, నిజంగా బాగుంది. సలార్ కన్నా అంటే అది యాక్షన్ ఫిల్మ్ కదా, ఇది కొత్త జనరేషన్ లో వెళ్ళినట్టు అర్థం. మామూలుగా లేదు, ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ ఉంది. చాలా బాగుంది ట్రైలర్. 3 minutes లోనే చుక్కలు చూపించారా? చుక్కలు చాలా హైలైట్ ఉంది. చూడాలి ట్రైలర్, వస్తుంది సినిమా ఇది. సో హాలీవుడ్ రేంజ్ అంటే కలెక్షన్స్ కూడా అలానే రేంజ్ కలెక్షన్ డబల్ వస్తుంది, 2000 కోట్లు పక్కా అది. బాహుబలిని మించిపోతుంది అనిపిస్తుంది. బాహుబలి అయితే బాగుంది, మస్తు ట్రైలర్, సూపర్. చూపించారా దీంట్లో ప్రభాస్ గారిని ఎక్కువ చూపించాలి, ఇంకా రివీల్ చేయలే కానీ రివీల్ చేస్తారు, థియేటర్ లో రివీల్ చేస్తారు, సినిమా రివీల్ చేస్తారు. షార్ట్ వస్తే బాగుంటది ప్రభాస్. ప్రభాస్ అనే 3 క్యారెక్టర్స్ అనిపిస్తుంది. కట్అవుట్ కి కట్అవుట్ ఉన్నాడు కానీ నేను ట్రైలర్ చూడలేక జై రెబల్ స్టార్. బాహుబలి 2 ని కొట్టే పొటెన్షియల్ ఉన్నది కల్కి మాత్రమే అన్న, ఇంకేది కొట్టలేదు. నా బుర్ర పాడని అసలు హాలీవుడ్ లెవెల్ ఉంది, అసలు టాప్ మ్యాచ్ విజువల్స్ అవన్నీ అసలు. సో ప్రభాస్ అన్న స్క్రీన్ మీద కనిపించిన బుర్ర పాడింగ్ అసలు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే ఇవన్నీ కాదు బ్రో. బాహుబలి రికార్డు ఇంతవరకు ఎవరు బద్దలు కొట్టాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఎవరు బద్దలు తెచ్చుకోవడం అయిపోయారు. ఇప్పుడు కలిగి చేస్తుంది ఆ కలిగి పనికిరాదు బ్రో. నెక్స్ట్ ఇదే పనికిరాదు, ఎవడు పనికిరాడు వీడే. ఇండియన్ హాలీవుడ్ ఏమి పనికిరావు. అయితే వండర్ఫుల్ అసలు, సూపర్ నెంబర్ 1 అసలు. అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. డైరెక్టర్ అయితే ఏమన్నా తీసిండు అసలు, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అయితే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉన్నాయి, మైండ్ నెంబర్ 1 ట్విస్ట్లు ఉన్నాయి. సూపర్ నెంబర్ 1 ఉంది మూవీ. ఎవ్రీవన్ బ్లాక్ బస్టర్ సినిమా. ఎట్లయినా 2000 కోట్లు ఇచ్చి కొడుతుంది అన్నమాట. అసలు బట్టలు కొడుతుంది. జై